చారిత్రక ఘట్టానికి మరో ప్రజాప్రస్థానం దగ్గరవుతోంది. ఇప్పటికే చరిత్రలో తనకంటూ ఓ స్థానాన్ని సంపాదించుకున్న షర్మిల ఇప్పుడు సువర్ణాక్షరాలతో లిఖించే చరిత్ర దిశగా అడుగులు వేస్తున్నారు. ఆ సమయం కోసం వైఎస్ఆర్ అభిమానులు కూడా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ప్రపంచ చరిత్రలో ఏ మహిళకు సాధ్యం కాని ఫీట్ను సాధించిన షర్మిల తన రికార్డులను తానే బద్దలు కొడుతూ ముందుకు సాగుతున్నారు. ఓటు ప్రజల చేతిలో ఆయుధం అన్నారు షర్మిల. ఓటు అనే ఆయుధంతో కాంగ్రెస్ టీడీపీకి బుద్ధి చెప్పాలన్నారు. షర్మిల పాదయాత్ర 3000 కిలోమీటర్లు చేరుకోబోతుండడం ఆనందంగా ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్పారు. రాష్ట్రంలో దుర్మార్గపు ప్రభుత్వం ఉందని షర్మిల చెప్పారు. ఈ దుర్మార్గపు ప్రభుత్వాన్ని కాపాడుతోంది చంద్రబాబు నాయుడేనన్నారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట నియోజకవర్గం చల్లవానిపేటలో ప్రసంగించిన షర్మిల అధికార ప్రధాన ప్రతిపక్షాలపై తీవ్రంగా మండిపడ్డారు. ఇప్పుడు స్థానిక ఎన్నికలు జరుగుతున్నాయి. ఇంకొన్ని నెలల్లో జనరల్ ఎలక్షన్లు కూడా జరగబోతున్నాయి. ఓటు అన్నది మీ చేతిలో ఉన్న ఆయుధం. దాన్ని వృధా పోగొట్టండి. ఈ ప్రజా వ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వానికి, తెలుగుదేశంకి గట్టిగా బుద్ధి చెప్పి జగనన్నను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబెట్టిన అభ్యర్థులను మీరు ఆశీర్వదించిన రోజున రాజన్న రాజ్యము మళ్లీ సాధ్యమవుతుంది. షర్మిల పాదయాత్ర ప్రపంచ చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతుందన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు. ఈ పాదయాత్ర సుమారు 3000 కిలోమీటర్ల ఇది మా ప్రాంతంలో ఇంచుమించుగా అది పూర్తవడం కూడా మా అదృష్టంగా మేము భావిస్తున్నాం. ఇది గిన్నీస్ బుక్ రికార్డు. ఇది ప్రపంచంలో ఏ ఇతర మహిళ కూడా ఇంత దూరం ప్రయాణం చేసి పాదయాత్రలు చేసి ప్రజా సమస్యలు తెలుసుకొని ప్రజారంజకంగా పాలన అందించేదానికి ఉపయోగపడే విధంగా ఎక్కడా ఎవరు చేయలేదన్నది ప్రపంచ గిన్నీస్ బుక్ రికార్డు. ఇది ఆంధ్రప్రదేశ్లో సుమారు 3000 కిలోమీటర్లు నడిచి ప్రజల యొక్క కష్టాలు తెలుసుకొని, ప్రతి ఒక్క రైతుల యొక్క సమస్యలు తెలుసుకొని, ఇంతమంది రైతులు వచ్చి ఆవిడకి ఆదరించి స్వాగతిస్తున్నారంటే తప్పనిసరిగా నిజంగా ఆవిడ్ని యావత్ భారతదేశం మొత్తం కూడా ఆవిడని గౌరవించాల్సిన అవసరం ఉంది. ఇంతవరకు భారతదేశంలో ఏ స్త్రీ కూడా చెప్పుకోవాలంటే త్రూఅవుట్ వరల్డ్లోని ఏ స్త్రీ కూడా ఇంతవరకు సుమారు 3000 కిలోమీటర్లు ప్రజల కష్టాలు తెలుసుకోవడానికి నడడం ఇంతవరకు జరగలేదు. 222వ రోజు పాదయాత్ర శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో ప్రారంభమైంది. నరసన్నపేట నేషనల్ హైవే మీదుగా షర్మిల రావాడపేట చేరుకున్నారు. అక్కడి నుంచి తిలారు, నారాయణ వలస, లింగాల వలస, చల్లవానిపేట, గంగాధరపేట, జోనంకిల్లో పాదయాత్ర చేశారు. 222వ రోజు పాదయాత్రలో అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. బోధకాలతో వచ్చిన ఒకతని బాధ విని చెల్లించిన షర్మిల మెరుగైన వైద్యం చేయించాలని స్థానిక నేతలకు సూచించారు. రెండు 222వ రోజు పాదయాత్ర నరసన్నపేట నియోజకవర్గంలో జోనంకి దగ్గర ముగిసింది. 222వ రోజు షర్మిల 13.3 కిలోమీటర్లు నడిచారు. ఇప్పటి వరకు 2982.4 కిలోమీటర్లు మరో ప్రజా ప్రస్థానం కొనసాగింది.